హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో చూసినట్లయితే పన్నీర్ తయారు చేయడం ఇంత ఈజీనా అనుకుంటారు అందరూ కూడా. సో 2.5 లీటర్స్ పాలతో నేను పన్నీర్ తయారు చేయడానికి రెడీ అయ్యాను. సో 2 గిన్నెలో మరగబెడుతున్నాను, అంతా ఒకే గిన్నెలో కలపలేదు. సో కొంచెం బాగా బాయిల్ అవుతున్నప్పుడు నిమ్మరసం పిండుకొని ఒక బౌల్లో రెడీ చేసుకొని పెట్టుకోవాలి. బాగా ఒక 4-5 పొంగులు వచ్చిన తర్వాత మనము ఆ పాలల్లో నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఎప్పుడైతే పాలలో మనం నిమ్మరసం వేసామో అప్పుడు వెంటనే విరగడం స్టార్ట్ అవుతాయి పాలు. సో మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట. సో మనం హైలోనే పెట్టుకొని అలా దగ్గరుండి బాయిల్ చేసుకోవాలి. సో మనకి సపరేట్గా నీళ్లు సపరేట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి పాలు విరిగిపోయాయి కదా, సో అది కూడా సెపరేట్ అయిపోతుంది. చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా. సో అంతవరకు కూడా మనం స్టవ్ ఆన్లోనే ఉంచి మరిగించుకోవాలి. ఎప్పుడైతే అలా మనకి సెపరేట్ అయిపోయే వాటర్, తర్వాత ఒక గిన్నె పెట్టుకొని, తర్వాత పైన ఒక కన్నాల గిన్నె పెట్టుకొని, దానిపైన ఒక టవల్, ఒక క్లాత్ ఏదైనా వేసుకొని అందులోకి మొత్తము ఇది మనం వేసేసుకోవాలి. సో 2 గిన్నెలు వేసేసాను. తర్వాత మామూలు నార్మల్ వాటర్ తీసుకొని అది ఒకసారి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నిమ్మరసం పిండాం కదా, దాంట్లో ఉన్న పులుపు ఏదైనా ఉంటే పోతుంది. మీరు ఇలా కాకపోయినా ట్యాప్ కిందైనా జాగ్రత్తగా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నిమ్మరసం నీళ్ళు కొంచెం ఆ పులుపు తెలియకుండా ఉంటుంది. చూడండి, నేను పిండిన తర్వాత కిందకి చాలా వాటర్ వచ్చింది. సో అలా ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే మనకి క్లీన్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇలా నేను మళ్ళీ ఇంకొకసారి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తున్నాను. సో దట్ నిమ్మరసం అంతా వచ్చేస్తుంది. సో బాగా స్క్వీజ్ చేసిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే మనం మౌల్డ్ చేసి పెట్టుకుంటామో ఆ షేప్లోనే మనకి ఓపెన్ చేశాక పన్నీర్ అనేది వస్తుంది. సో ఇలా పెట్టుకున్నాక మళ్ళీ కింద ఒక గిన్నె పెట్టుకొని, అది మళ్ళీ కన్నాల గిన్నె పెట్టుకొని, దానిపైన ఇది పెట్టుకొని, దానిపైన చాలా వెయిట్ ఉన్నది ఏదైనా పెట్టేయండి. ఒక 2 అవర్స్ తర్వాత చూస్తే మనం ఎలా పెట్టామో అలాంటి షేపే వస్తుంది. చూడండి, నాటు వేసాం కాబట్టి మధ్యలో కొంచెం హోల్లా వచ్చింది. సో అలా కాకుండా నాట్లా కాకుండా నార్మల్గా మీరు పెడితే చాలా ప్లెయిన్గా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. మనకి పన్నీర్లో కూడా చాలా నకిలీ వచ్చేస్తున్నాయి, కల్తీ వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. సో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ. చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే మనం హ్యాపీగా పన్నీర్ తయారు చేసుకోవచ్చు. మనం పీసెస్గా కట్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ హ్యాపీగా మనము కర్రీ చేసుకొని హ్యాపీగా తినచ్చు. సో ట్రై చేయండి ఒకసారి ఫ్రెండ్స్. బాయ్.